హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు సార్ ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి రీసెంట్ టాపిక్ ఎఫ్డీస్ మీద చిన్న బ్యాంకులు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువిస్తున్నారు అని చెప్పేసి వచ్చింది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అంటే చిన్న బ్యాంకులు కానివ్వండి ఎఫ్డీస్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నాం అంటే 8% కూడా ఇస్తారు అన్నట్టు ఒక రూమర్ వస్తుంది, అది నిజమే అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? చిన్న బ్యాంకులు, కొత్తగా వచ్చిన బ్యాంకులు ఓకే, వాళ్ళు డిపాజిట్స్ అట్రాక్ట్ చేయడానికి రెకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకే, అంటే స్మాల్ బ్యాంక్స్ అని వచ్చినాయి కొన్ని, అవును. తర్వాత కొత్తగా వచ్చిన బ్యాంక్స్ కొన్ని పర్మిషన్ రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ ఇచ్చిన బ్యాంక్స్ కూడా మనకు డిపాజిట్స్ కావాలి కాబట్టి డిపాజిట్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు. బట్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది ఇంతవరకు అయితే ప్రాబ్లం కాలేదు. They are successful in repayment and all these things. They are not a problem. They are reducing their margins. And the difference loan and interest, rate of interest on loans and rate of interest on deposits. Generally 3%, administrative cost 3% ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు 2% రెడ్యూస్, కొంతమంది 1.5% రెడ్యూస్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తగ్గించుకొని డిపాజిట్స్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. దానివల్ల ఎక్కువ మందికి డిపాజిట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ ఎక్కువ పెడుతున్నారు. మార్కెటింగ్ ఎక్కువ మార్కెటింగ్ టీమ్స్, మార్కెటింగ్ వాళ్ళని చేయడం, మోటివేట్ చేయడం వాళ్ళని. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అంటే టీవీలో కానీ లేకపోతే డిబేట్ దీంట్లో కానీ ప్రోగ్రామ్ చేయడము, పాంప్లెట్స్ చేయడము, ఇన్ఫర్మేషన్ చేయడము, ఇట్లా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నామని ఇవ్వడము. ప్లస్ అన్కవర్డ్ ఏదైతే ఉంటారో, అంటే ఇప్పుడు 10,000 డిపాజిట్ చేయాలంటే వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ రిసిప్ట్ వాళ్ళకి పంపిస్తారు అన్నమాట, 10,000 ఇచ్చేసినట్టుగా సర్వీస్. దాని ద్వారా కూడా డిపాజిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కస్టమర్స్ని ఎక్కువ మంది చేయడం, ఎవరికైనా లోన్ అవసరం లోన్ తీసి ఇవ్వడం, రికవరీ చేసుకోవడం, పర్సనల్ అటాచ్మెంట్ పెంచి దాన్ని ఇచ్చేయడం అనమాట. ఈ విధంగా స్మాల్ బ్యాంక్స్ ఎక్కువ సర్వీస్ చేస్తున్నాయి. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏం చేస్తున్నాయి స్మాల్ బ్యాంక్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాడుకుంటున్నారు. ఫిన్టెక్ కంపెనీస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే ఆథరైజింగ్ ఈ డిజిటల్ పేటిఎం కానీ గూగుల్ కానీ ఫోన్పే కానీ వీటి కంపెనీస్కి ఆథరైజేషన్ ఇచ్చేసి మా తరఫున డిపాజిట్ తీసుకోండి, యాక్సెప్ట్ ద డిపాజిట్స్, లేకపోతే రీపేమెంట్ లోన్స్ కూడా రీపేమెంట్ తీసుకోండి అంటే ద పర్సన్ బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడానికి. అంటే ఇప్పుడు బ్యాంక్ పేమెంట్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్ యాప్లో ఓపెన్ చేసి పిన్ కోడ్ కొట్టిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ అట్లా కాదండి, ఇప్పుడు గూగుల్ పే అయితే జస్ట్ మన పే కొట్టగానే డైరెక్ట్గా స్కానర్తో వెళ్ళిపోతుంది. ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల కొత్త డిపాజిటర్స్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం ఒకటి, డిజిటల్ పేమెంట్స్ ఇవ్వడం ఒకటి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం ఒకటి, అండ్ పర్సనల్ అటాచ్మెంట్ పెంచుకోవడం. ఈ విధంగా కొత్త వాళ్ళకి డిపాజిట్స్, కొత్త బ్యాంక్స్ ఫైనాన్షియల్ డిపాజిట్స్ పెరుగుతున్నాయి అన్నమాట. ఇది ఇంతవరకు చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇంచుమించు 15-16 బ్యాంక్స్కి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ వచ్చింది, కొత్త బ్యాంక్. అంటే లాస్ట్ 5-6 సంవత్సరాల వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు డిపాజిట్స్ మొబిలైజ్ చేస్తున్నారు, ఆపరేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళే. కాబట్టి డిపాజిట్స్ పెరుగుతున్నాయి. కాకపోతే ఒకటి ఇంకా ఆలోచించాల్సింది ఏంటంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందో అది మ్యాక్సిమం లిమిట్ 5 lakhs. ఓకే, అంటే అబోవ్ 5 lakhs ఉంటే కవరేజ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఓకే, అంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో డిపాజిట్స్ నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇంతవరకు ఎప్పుడు డిపాజిట్ నష్టం జరగలేదు. కోఆపరేటివ్ బ్యాంక్స్లో అయింది కానీ, బ్యాంకింగ్ ఫైనాన్స్ కానీ, ఎన్బిఎఫ్సీలో అయింది కానీ బ్యాంక్స్లో కాలేదు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఇంతవరకు కాలేదు. కానీ అయినా కానీ ఒకవేళ ఎనీథింగ్ హ్యాపెన్స్ అప్పుడు 5 lakhs వరకే లిమిట్. కాబట్టి మనం డిపాజిట్ చేసినప్పుడు ఏం ఆలోచించాలంటే, ఒక బ్యాంక్లో పెట్టినప్పుడు 5 lakhs మ్యాక్సిమం, నెక్స్ట్ ఇంకో బ్యాంక్కి వెళ్ళాలి. అంటే సెక్యూరిటీ సేవింగ్స్ కావచ్చు, కరెంట్ అకౌంట్ కావచ్చు, రికరెంట్ డిపాజిట్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 5 lakhs. అప్పుడు ఏం చేయాలంటే మనం వేరే బ్యాంక్కి వెళ్ళాలి, 5 lakhs దాటుతుంది. ఇట్లా చేస్తే మనకు రిస్క్ తగ్గుతుంది అనమాట. ఇంతవరకు జరగలేదు, భారతదేశ చరిత్రలో జరగలేదు. జరిగితే జాగ్రత్త పడుతుంది అనుకుంటే అట్లా చేసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా అంటే ఒక్క పర్సన్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు సార్? అసలు దానికి లిమిట్ ఏం లేదు, మన అవసరం ప్రకారం ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మన ఛార్జెస్ ఉండే కదా, కానీ ప్రతి బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పండి. ఎన్ని బ్యాంక్ అకౌంట్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఛార్జెస్ పే చేయలేదనుకోండి, అవుట్ స్టాండింగ్ వస్తుంది. అవుట్ స్టాండింగ్ మనకి జ్ఞాపకం ఉంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ వచ్చినప్పుడు ఛార్జెస్ పే చేయలేదనుకోండి, డిఫాల్ట్కి వస్తుంది. అప్పుడు సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అకౌంట్స్ తక్కువ ఉంచుకోవాలి,
ఎక్కువ ఆపరేట్ చేసుకోండి, తక్కువనే అకౌంట్స్ ఉంచుకోండి. అన్నీ ఆపరేట్ చేయగలిగితే వాడుకోండి, పర్వాలేదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకు ఎందుకు అవసరం వచ్చి ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేసినామంటే మనం లోన్ తీసుకున్న ఒక అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళము, ఇల్లు పక్కన ఒక అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళము, తర్వాత మనతో ఎవరు డీల్ చేస్తారో వాళ్ళ అకౌంట్ ఉందని ఇట్లా. ఎందుకంటే ట్రాన్సాక్షన్ లేట్ అయ్యేది కాబట్టి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరికీ ఫాస్ట్గా డెలివరీ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి మనకు 2-3 అకౌంట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. సాధారణంగా 2-3 బ్యాంకుల కంటే ఎక్కువ అవసరం ఉండదు మాకు. అంతకంటే మనం మేనేజ్ చేయలేము కూడా. చేసేవాళ్ళు ఒక లోన్ అకౌంట్ ఒకటి, కరెంట్ అకౌంట్ ఒకటి, ఎస్బీఐ అకౌంట్ ఒకటి సరిపోతుంది. ఎక్కువ అకౌంట్ ఒక 2-3 అకౌంట్స్ పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ లేకపోవడం, ఎంత ఎక్కువ ఉంటే అంత మనకు టెన్షన్ అవుతుంది. ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఛార్జెస్ అండ్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మనకు తెలీదు. మనం అకౌంట్లో ఒక మినిమం బ్యాలెన్స్ 10,000 ఉంటుంది, మనం అకౌంట్లో 10,000 ఉంచుతాం. ఛార్జెస్ ఎఫెక్ట్ 9,000కి వస్తుంది. ఇంకో 1 year ఇంకో 9,000, ఇంకో 8,000కి వస్తుంది. ఆ డిఫరెన్స్ 2,000 ఉన్నందుకు మళ్ళీ ఛార్జెస్ పడతాయి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. ఈ విధంగా ఏమవుతుందంటే ఆ నెగటివ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోతే, డిఫాల్టర్కి వెళ్ళిపోయి, సిబిల్కి వెళ్ళిపోతుంది. అలాంటి వాటి కొరకు తప్పించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎక్కువ బ్యాలెన్స్, ఎక్కువ అకౌంట్స్ లేకుండా మనం ఎన్ని మేనేజ్ చేయగలుగుతామో అన్నీ పెట్టుకోండి. దానిలో ఎక్కువ మెయింటైన్ ప్రయోజనం లేదు. ఇంతకుముందున్న బెనిఫిట్ ఇప్పుడు లేదు కాబట్టి అవసరం లేదు. అది నేను రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ 5 lakhs వరకే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇప్పుడు ఒక్క ప్యాన్ మీద అంటే ఎన్ని ల్యాక్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు సార్ ఒక పర్సన్? ఇన్కమ్ ట్యాక్స్లో పాన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కొరకు, పర్మనెంట్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ కొరకు. ఎందుకోసం అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పర్సన్కు ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్ ఉందంటే తనకి ఇన్కమ్ ట్యాక్స్లో రిజిస్టర్ అయినట్టు. అయితే ఇంత ఉండాలని ఎక్కడ లేదు. ఓకే. అయితే దాని మీద ట్యాక్స్ కట్టారా, ట్యాక్స్ కట్టిన డబ్బా, ట్యాక్స్ కట్టని డబ్బా అనేది అది వెరిఫై చేస్తే ఇన్కమ్ ట్యాక్స్. సపోజ్ ఒక వ్యక్తికి ఆదాయం 10 లక్షలు చూపించింది, 20 లక్షలు బ్యాంక్లో డిపాజిట్ చేసి అనుకోండి. ఓకే. అర్థం ఏంటి? ఎక్కువ 15 లక్షలు అన్అకౌంటెడ్ మనీ అన్నట్టు. ఆ అన్అకౌంటెడ్ మనీ మీద యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంట్. ఓకే. అదే 10 లక్షల ఆదాయం ఉంది, మీరు 5 లక్షలు డిపాజిట్ చేసి అనుకోండి, డిపార్ట్మెంట్ అడగదు, ఇక్కడ మీ ఆదాయం తక్కువనే ఉంది కాబట్టి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి రిస్ట్రిక్షన్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా ట్యాక్స్ కట్టు, ట్యాక్స్ కట్టలు ఒకటి, ఇల్లీగల్ ఇన్కమ్ ఉండొద్దు. ఓకే. 2 ట్యాక్స్ కట్టాలి, ఇల్లీగల్ ఇన్కమ్ ఉండొద్దు. ఈ 2 చూస్తారంట. ఇల్లీగల్ ఇన్కమ్ ఉంటే వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ప్లస్ ట్యాక్స్ తీసుకుంటారు, 2 అవుతాయి. ఇల్లీగల్ ఇన్కమ్ మాత్రం ట్యాక్స్ కట్టేదని లేదు. అంటే ఇప్పుడు ఎఫ్డి ఉన్న దాని మీద కూడా మనము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సార్? ఎఫ్డి ఇంట్రెస్ట్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఓకే. దాని మీద ఎఫ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చింది డబ్బులు చేయడానికి? ఓకే. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ట్యాక్స్ కట్టినా లేదా ఆ డబ్బు రావడానికి? ఓకే. అది చూస్తాంటే ఇన్కమ్ ట్యాక్స్. సో పాన్కి వచ్చేస్తే ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎంతమంది చెప్పినట్టుగా 25 లక్షలు డిపాజిట్ చేసి 10 లక్షలు ఆదాయం చూపిస్తే మిస్ మ్యాచ్ దొరుకుతుంది. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ టూల్ వాడుతుంది కాబట్టి డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఒక ప్యాన్ కొట్టేస్తే అన్నీ వచ్చేస్తాయి. మన హిస్టరీ మనకంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకే వచ్చేస్తాయి. ఇన్కమ్ డిపార్ట్మెంట్ మొత్తం తెలుస్తుంది. 360 degrees మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. రైట్.